నటీనటులు వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, జాన్ విజయ్, సత్యం రాజేష్, రవిశంకర్ సలోని. ఇక దర్శకుడు కరుణ్ కుమార్, నిర్మాతలు వైరా ఎంటర్టైన్మెంట్స్. ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ మరియు సినిమాటోగ్రఫీ ఏ కిషోర్. ఇక ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మట్కా. ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షల్లో వెళ్ళి చూద్దాం. స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అప్పటి వైజాగ్ పట్టణంకి వాసు తన చిన్న వయసులోనే తన తల్లితో కలిసి వస్తాడు. అక్కడ నుంచి వాసు జీవితం ఎలా టర్న్ అయ్యింది, అక్కడ లోకల్ గా పవర్ఫుల్ వ్యక్తులు కేబీ అలాగే నానీలు ఎలా తన లైఫ్ లోకి వస్తారు, ఈ క్రమంలో వాసు ఎలా ఎదిగాడు, తను కనిపెట్టిన మట్కా జూదం మూలన ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో తోలుతా మాట్లాడుకోవాల్సింది వరుణ్ గురించి అని చెప్పాలి. తన ఫిల్మోగ్రఫీలో పలు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా నటుడిగా భిన్నమైన షేడ్స్ చేస్తూ వచ్చాడు. అలా మట్కాలో కూడా తనలోని వర్సటాలిటీని కనబరిచాడు. మొత్తం 3 షేడ్స్ లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది. 3 షేడ్స్ కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మాట తీరు ఆకట్టుకున్నాయి. ఇక తన కూతురితో సింగిల్ టేక్ సీన్ ను వరుణ్ మంచి ఎమోషన్స్ తో పండించాడు. అలాగే మీనాక్షి చౌదరి తన రోల్ లో సూట్ అయ్యింది. ఇతర నటుడు కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే ఇతర నటీనటులు నవీన్ చంద్ర, రవిశంకర్ సలోని తదితరులు డీసెంట్ పర్ఫార్మెన్స్లు అందించారు. ఇక నెగటివ్ షేడ్స్ లో కనిపించిన జాన్ విజయ్, కిషోర్ కుమార్లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహి సాంగ్ వరకు మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. ఇక సినిమాలో వరుణ్ రోల్ ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే తనపై కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లోని ట్విస్ట్లు బాగున్నాయి. ఈ సినిమాలోని థీమ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ కథనం నడుస్తున్న కొద్దీ కొన్ని అంశాలు, ముఖ్యంగా ఇది సెకండ్ హాఫ్ లో ఎక్కువగా అనిపిస్తుంది. వీటితో సినిమాలో కేవలం కొన్ని అంశాలు మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తాయి. అలాగే సినిమాలో అంతగా ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఒకటి సీరియస్ టోన్ లో మూవీ సాగుతుంది. పైగా డ్రామా కూడా ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అలాగే మరి ఎగ్జైట్ చేసే ఎలివేషన్స్ లేకపోవడం, సినిమాలో కొన్ని పాటల కారణంగా మరింత సాగదీత ఫీల్ కలుగుతుంది. పాటలు వినడానికి పర్వాలేదు కానీ ఒక ఫ్లోలో అవి అవసరం అనిపిస్తుంది. అలాగే నటుడు జాన్ విజయ్ రోల్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చేసినట్లు అనిపిస్తుంది. వీటితో మట్కా మరీ అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. ఈ చిత్రంలో సాలిడ్ టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి. మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒకప్పటి విశాఖను యూనిట్ చాలా సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ సెట్టింగ్స్ కానీ దర్శకుడు తీసుకున్న ప్రతి డీటెయిల్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా టెక్నికల్ పరంగా మట్కాని పక్కాగా ప్లాన్ చేశారు. అలాగే జీవి ప్రకాష్ స్కోర్ బాగుంది. పాటలు కూడా పర్వాలేదు. ఏ కిషోర్ కుమార్ కెమెరా పనితనం సినిమా టోన్ కి తగ్గట్టుగా బాగుంది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఫాస్ట్ పేస్ లో చేయాల్సింది. ఇక దర్శకుడు కరుణ కుమార్ విషయానికి వస్తే తన మొదటి సినిమాలోనే మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు మట్కాతో వచ్చారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అలాగే ముఖ్యంగా వరుణ్ రోల్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటుగా అప్పటికి డీటెయిలింగ్స్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కానీ సినిమాని మాత్రం తను పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా నడిపించలేకపోయారు అని చెప్పక తప్పదు. కథనం వెళుతున్న కొద్దీ బయటపడుతున్నట్లు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ తో పలికించిన కథలు, ఫిలాసఫీ బాగున్నాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది. వీటితో కథనాన్ని మరింత టైట్ గా ఫస్ట్ ఫేజ్ లో ఏమన్నా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసినట్లు అయితే ఈ జూదపు డ్రామా మట్కాలో మరోసారి వరుణ్ తేజ్ తన సీరియస్
అటెన్స్తో ఇంప్రెస్ చేశాడు. అలాగే సినిమాలో తెప్పిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో సినిమా అంతా ఎంటర్టైనింగ్గా ఆడియన్స్ని కట్టిపడేసే రేంజ్లో అనిపించదు. కేవలం కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా చెప్పగానే సాగుతుంది. వీటితో మట్కా చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.